పురాణాలు అంత గొప్పవి గురుగారు. అంత గొప్పవి అంటే మన పాఠ్యాంశాల దగ్గర నుంచి, అంటే చిన్నప్పుడు 1వ తరగతి నుంచే అసలు వీటి మీద ఇప్పుడు మీరు ఎంత క్లియర్గా చెప్పారో అంత క్లియర్గా అవగాహన ఉంటే ఇప్పుడు ఏముంది వాళ్ళ పురాణాలన్నీ పిట్ట కథలు అని అనుకునే పుక్కిటి పురాణాలు, అందులో అన్ని నిజాలు కాదు అనేటువంటి ఒక అంధకారంలో చాలా మంది బతుకుతున్నారు. మనదంతా కూడా ఎలా ఉందనంటే ఒక కవి గారు చెప్పినట్టు మనం చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 kg, వాటర్ బ్యాగ్ లీకేజీ, లైఫ్ అంతా డ్యామేజీ. ఇంకా చెప్పాలంటే ఈ వ్యక్తి పెరిగాడంటే సొసైటీ అంతా గార్బేజీ. సో ఈరోజు చదువు అనేటువంటి దాని యొక్క అంశానికి వస్తే మాస్టర్, చదువు ఎలా మారిపోయిందో మీరు చూస్తే జస్ట్ ఆ సబ్జెక్టు అంతవరకే తప్ప వ్యక్తిని సంస్కరించేదో, వ్యక్తిని టచ్ చేసేదో, వ్యక్తిని మేల్కొల్పేదో, వ్యక్తిని ఆలోచింపజేసేదో, వ్యక్తిని ఒక్కసారి అసలు వాస్తవికత వైపు తిప్పేదో ఇవి పోయింది, చదువుల్లో పోయింది. లేదండి అసలు. మీకు ప్రహ్లాదుడు చెప్తాడు, ఏం చదువు చదివావురా అని అడిగితే చదువులలోకెల్లా మర్మము చదివితి తండ్రి అని అంటాడు. ఆయన చదువుని చదివాను అని చెప్పలే, నేను ఇది చదివానని చెప్పలే, చదువులలోకెల్లా మర్మము చదివితి తండ్రి అని, అంటే మర్మాన్ని చదివాను అని. సో ఈరోజు ఇప్పుడు మనకు నేర్పే చదువుల్లో మర్మం ఏంటి చెప్పమనండి? వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు? ఏం లేదు, నథింగ్. ఒకప్పుడు ఇప్పుడు ఎసెన్స్ కాదు, సెన్సే లేదు, ఇంకా ఎసెన్స్ దాకా వెళ్తుంది. అంటే ప్రక్షాళన అక్కడి నుంచి జరగాలి. ఎస్, విద్యాలయమే ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తుకి అది ఒక కక్ష. అంతేకాదు ఒక విద్యాలయమే ఒక విద్యార్థిని, ఒక భారత పౌరుణ్ణి తీర్చిదిద్దగలిగేటువంటి ఒక శిల్పాలయం అది. అలాంటిది ఇరుకు మనసుల్ని చేసేస్తున్నారు. ఆ విద్యా విధానం కూడా ఇరుగ్గా ఉంది గురుగారు. ఒక ఇరుగ్గా అక్కడక్కడే తిరుగుతూ ర్యాంకు సాధించడం కోసమే విద్య, పరీక్షల్లో పాస్ అవ్వడం కోసమే విద్య. సో అది ముక్కులు పెట్టేసుకొని వెళ్ళిపోయి ముందు అసలు వచ్చింది రాసేద్దాం అనేటువంటి పరిస్థితుల్లో. తర్వాత మీకు ఓన్లీ చూస్తే కాలేజీల్లోనే కాదు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకి చాయిస్ ఇవ్వట్లే. నా కొడుకు డాక్టర్ అయిపోవాలి ఎందుకంటే మంచి సంబంధం రావాలి, నా కొడుకు ఇదైపోవాలి ఎందుకంటే వాడు యూఎస్ వెళ్ళిపోవాలి మంచి సంబంధం రావాలి. అంటే తల్లిదండ్రులు కూడా ఒక ప్రెషర్ పెట్టుకుంటున్నారు. పిల్లల కంటే తల్లిదండ్రుల ప్రెషర్ ఎక్కువ. ఈ పిల్లలకి ఏమిటి అసలు అర్థమయ్యేది? వీళ్ళల్లో ఎంత ప్రెషర్ తయారవుతూ ఉంటుంది? వీళ్ళు సమాజంలో రేపు మనుగడ ఎక్కడవుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. కాలేజీలోకి మీరు ఎంటర్ అయితే మాస్టర్, మీరు చూస్తే ఎన్ని గందరగోళాలు ఉండాలో అన్ని గందరగోళాలు కాలేజీ చుట్టూతా, కాలేజీ లోపల, అందులో ఉన్న వాళ్ళ చుట్టూతా, అందులో ఉన్న వాళ్ళ లోపల, ఇన్ని కోణాల్లోని చుట్టుముట్టుంది. కాబట్టి ఇప్పుడు సంస్కరణ అనేటువంటిది విద్యా వ్యవస్థలో చాలా అద్భుతమైనటువంటి సంస్కరణలు జరగాలి, అక్కడి నుంచి జరగాలి.